హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు జాబ్ బాక్స్ 360 యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ ఎగ్జామ్కి సంబంధించి ప్రతిరోజు జరుగుతున్నటువంటి షిఫ్ట్లు వైజ్గా ఆ అనాలిసిస్ వీడియో మీకు అప్లోడ్ చేయడం అయితే జరుగుతుంది. అంటే ఏ మోడల్స్ అనేది వస్తున్నాయి, అర్థమెటిక్ కానీ అదేవిధంగా రీజనింగ్ కానీ, ఓకేనా. అర్థమెటిక్ అండ్ రీజనింగ్ వీటిలో వస్తున్నటువంటి మోడల్స్ అనేది మీకు నీట్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతూ ఉంది. అయితే చాలామంది స్టూడెంట్స్ చెప్పారు, అదేవిధంగా మీకు కూడా క్వశ్చన్స్ అందించినప్పుడు నేను కూడా చెప్పాను, క్లాక్కు సంబంధించి అంటే గడియారానికి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ అనేది వస్తున్నాయని చెప్పారు. కాబట్టి ఈ టాపిక్ని చూసుకొని వెళ్ళండి. ఎగ్జామ్లో అసలు ఈ క్లాక్ నుంచి ఏ మోడల్స్ వస్తున్నాయి, ఏ మోడల్స్ వచ్చే అవకాశం ఉంది, వాటికి సంబంధించి ఈ వీడియోలో మాట్లాడుకోబోతున్నాం. ఇది చాలా చాలా ఇంపార్టెంట్, వెరీ వెరీ ఇంపార్టెంట్ వీడియో, ఓకేనా. ఈ వీడియోలో చెప్తున్న ప్రతి మోడల్ ఒక్కసారి మీరు కూడా ప్రాక్టీస్ చేసి వెళ్ళండి. క్లాక్ నుంచి ప్రాబ్లమ్స్ అనేది వస్తున్నాయి, ఓకేనా. మీకు స్కోర్ అనేది మిస్ కాకుండా ఉంటుంది. చెప్తున్న ప్రతి క్వశ్చన్ని మీరు కూడా ఎలా చేస్తున్నారో చూసి ప్రాక్టీస్ చేసుకోండి, ఎగ్జామ్కి చాలా ఉపయోగపడతాయి. ఇంకా ఈ వీడియోని లైక్ చేయనట్లయితే ఒక లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే ఇంకొక నలుగురికి ఈ వీడియో రికమెండ్ అవుతుంది. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అదేవిధంగా జీకేకి సంబంధించి కూడా మనకి ఆర్ట్ అండ్ కల్చర్కి సంబంధించి కూడా ఒక వీడియో అనేది అప్లోడ్ చేస్తాను. ఎందుకంటే ఈ ఆర్ట్ అండ్ కల్చర్లో కూడా ఇప్పుడు ఏ లెవెల్లో క్వశ్చన్స్ వస్తున్నాయో ఆ లెవెల్కి సంబంధించి మీకు అన్నీ అంటే ఒక్కొక్క పాయింట్ దగ్గరే చాలా పాయింట్స్ కవర్ అయ్యే విధంగా మీకు చెప్పడానికి ప్రయత్నం అయితే చేస్తున్నాను. అది కూడా ఒక వీడియో అనేది అప్లోడ్ చేస్తాను, అది కూడా చాలా ఇంపార్టెంట్, ఓకేనా. ఇక వీడియోలోకి అయితే వెళ్దాం. ఒక్కొక్క క్వశ్చన్ చేస్తున్నప్పుడు మీరు కూడా ప్రాక్టీస్ చేసుకోండి. అంటే ఒక పెన్ అండ్ పేపర్ తీసుకొని ప్రాక్టీస్ చేయండి. ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఒక గడియారంలో సమయం 4:40 అయినప్పుడు గంటల ముళ్ళు మరియు నిమిషాల ముళ్ళు మధ్య చిన్న కోణం ఎంత? వాట్ ఈస్ ది స్మాలర్ యాంగిల్ బిట్వీన్ ది అవర్స్ హ్యాండ్ అండ్ ది మినిట్స్ హ్యాండ్ ఆఫ్ ఏ క్లాక్ వెన్ ది టైమ్ ఈజ్ 4:40? ఓకేనా. కనుక్కోమంది ఏంటండి, మనకి గంటల ముళ్ళు మరియు నిమిషాల ముళ్ళు మధ్య చిన్న కోణం ఎంత అని అడిగారు. యాంగిల్ కనుక్కోవాలి. మీకు షిఫ్ట్ అనాలిసిస్ వీడియోస్లో యాంగిల్ కనుక్కోవడానికి ఫార్ములా చెప్పారు కదా, ఆ ఫార్ములా ఇక్కడ రాస్తున్నాను. థీటా ఈజ్ ఈక్వల్ టు 30 hour మైనస్ 11/2 minutes. దీన్ని బట్టి మనం యాంగిల్ కనుక్కోవచ్చు, ఓకేనా. చూడండి, ఇది ఒక మోడల్ అండి. మీకు కొన్ని మోడల్స్ అనేది ఇక్కడ కవర్ చేశాను, ఎగ్జామ్లో వస్తున్నటువంటివి. ఎగ్జామ్లో ఎలాంటి మోడల్స్ అడిగే అవకాశం ఉందో వాటిని కూడా ఇక్కడ అందించాను. 30 into అవర్స్ అంటే మనకి ఇక్కడ ఏంటి, అవర్స్ ఎంత, 4 hours. కాబట్టి 30 into 4 ఎంత, 3 4 12 అంటే 120, 120 మైనస్ 11/2 ఇంటూ 40 minutes. మినిట్స్ ఇచ్చారు కాబట్టి 40 minutes రాసుకున్నాం. 2 1 2 20. 11 into 20 అంటే 120 మైనస్ 220. ఇక్కడ మైనస్ ఉంది, ఓకేనా. 120 మైనస్ 220 అంటే మనకి ఎంత వస్తుంది, 100 అనేది వస్తుంది. 20 20 క్యాన్సిల్, 200లో 100 తీసేస్తే 100. ఇక్కడ మైనస్ ఉన్నాయి కానీ బయట బ్రాకెట్స్ ఉన్నాయి కాబట్టి మనకి అది ప్లస్లోకే వస్తుంది. 100 అంటే ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్, ఓకేనా. 100 ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఒక గడియారంలో సమయం 8:25 అయితే అద్దంలో చూపిస్తున్నప్పుడు సమయం ఎంత కనిపిస్తుంది? ఇఫ్ ది యాక్చువల్ టైమ్ ఇన్ ఏ క్లాక్ ఈజ్ 8:25, వాట్ విల్ బి ది టైమ్ ఇన్ ఇట్స్ మిర్రర్ ఇమేజ్? మిర్రర్ ఇమేజ్లో ఈ టైము ఏ విధంగా కనిపిస్తుంది, ఎంత కనిపిస్తుంది అంటే మనకు చూడండి, ఎప్పుడైనా కానీ అద్దంలో చూపిస్తున్నప్పుడు సమయం ఎంత అని అడిగితే గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే 8:25 ఇచ్చారండి. దాన్ని మనకి 11:60 తీసేయండి, అదే ఆన్సర్ అవుతుంది. ఇక్కడ ఏంటి, అద్దంలో మీకు ఇంకొంచెం చాలామంది ఏం చేస్తారంటే అద్దంలో చూపించినప్పుడు సమయం ఎంత అనే ఫార్ములా అంటే ఈ మెథడ్ ఒక్కటే నేర్చుకొని ఎగ్జామ్కి వెళ్తారు. వాటర్లో ఏ విధంగా కనిపిస్తుంది అని అడిగినప్పుడు అక్కడ కన్ఫ్యూజ్ అయిపోయి స్టక్ అయిపోతారు, ఓకేనా. అది కూడా మీకు ఇక్కడ ఈ వీడియోలో ఆ మోడల్ కూడా చెప్తాను, ఓకేనా. అద్దంలో చూపిస్తున్నప్పుడు 11:60 8:25 తీసేయాలి. ఇక్కడ 0లోంచి 5 పోదు కాబట్టి పక్క నుంచి 1 తీస్తే 10లోంచి 5 పోతే 5. ఇక్కడ ఎంత ఉంటుంది, ఇంకా రిమైనింగ్ 5 ఉంటుంది. 5లోంచి 2 పోతే 3, అంతే కదా. 5లోంచి 2 పోతే 3, 11లోంచి 8 పోతే 3, 3 35, 335. ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్,
ఓకేనా 3:35. నెక్స్ట్ క్వశ్చన్ ఇది చూడండి, ఇలాగా మనం 3 hours 15 3/11 ఇలా మనకి ఈ విధంగా కనుక్కోవాలి. ఇది ఎలా కనుక్కోవాలన్నది ఆల్రెడీ మీకు షిఫ్ట్ వైజ్ అనాలిసిస్ వీడియోలో కూడా ఈ మోడల్ కూడా చెప్పాను. 3 మరియు 4 గంటల మధ్య గంటల ముళ్ళు, నిమిషాల ముళ్ళు ఖచ్చితంగా ఏ సమయంలో ఒకదానిపై ఒకటి వస్తాయి, ఏకీభవిస్తాయి. ఓకేనా. ఎట్ వాట్ ఎగ్జాక్ట్ టైం బిట్వీన్ 3 and 4 o'clock విల్ ది మినిట్ హ్యాండ్ అండ్ అవర్ హ్యాండ్ ఆఫ్ ఏ క్లాక్ కోయిన్సైడ్. ఓకేనా. ఒకదానిపై ఒకటి వస్తాయి. ఓకేనా, ఏకీభవిస్తాయి అంటే మనం కనుక్కోవాల్సింది ఏంటంటే గంటల ముళ్ళు, నిమిషాల ముళ్ళు ఖచ్చితంగా ఏ సమయంలో ఒకదానిపైకి ఒకటి రావడం జరుగుతుంది అని అడిగారు. గుర్తుపెట్టుకోండి, 2 ముళ్ళులు కలవాలంటే వాటి మధ్య యాంగిల్ అనేది ఎంత ఉండాలి? ఇది గడియారం అండి. ఈ గడియారంలో మనకి ఇక్కడ 3 6 9. ఓకేనా. అయితే 2 ముళ్ళులు ఇక్కడ కలవాలి. ఓకేనా, ఇక్కడ ఒకటి, ఇక్కడ 2 ముళ్ళులు ఇక్కడ కలిసాయి. అప్పుడు దీని మధ్య యాంగిల్ ఏముంటుంది? దెర్ ఈజ్ నో యాంగిల్, జీరో. ఇక్కడ అంటే ఇక్కడ ఏముంటుంది? యాంగిల్ జీరో యాంగిల్ ఉంటుంది. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఉంటే సమ్ యాంగిల్ అనేది ఉంటుంది, ఇక్కడ ఉంటే సమ్ యాంగిల్ అనేది ఉంటుంది. కానీ 2 ఒకే దాని మీద ఉంటే యాంగిల్ అనేది జీరో ఉంటుంది. అర్థమైంది కదా. సో యాంగిల్ ఈజ్ జీరో, మనకి యాంగిల్ జీరో అని అర్థమైంది. ఇప్పుడు ఏమన్నారు? ఏ సమయంలో, ఓకేనా, మినిట్స్ మనకు కనుక్కోవాలి. 3 మరియు 4 hours మధ్య అన్నారు కాబట్టి అవర్స్ కూడా ఇచ్చారు. సేమ్ అదే ఫార్ములా వేసుకోండి. తీటా అది యాంగిల్కి సంబంధించి =30 × 3 మరియు 4 గంటల మధ్య అన్నారు కాబట్టి 3 గంటలను తీసుకోవాలి. 30 × 3 -11/2 మినిట్స్. ఈ మినిట్సే కనుక్కోవాలి. తీటా వాల్యూ ఎంత? 0 వచ్చింది ఆల్రెడీ. ఓకేనా, ఎందుకంటే 2 ఒకే స్థానంలో ఉన్నాయి కాబట్టి 0 degrees ఉంటాయి. ఓకేనా. 3 3 ఎంత? 9 అంటే 90. 0 ఉన్నా లేకపోయినా ఇప్పుడు 0 ఇక్కడ ఉంది, ఇక్కడ -11/2 మినిట్స్ ఉంది. దాన్ని అవతలకి తీసుకెళ్తే 11/2 మినిట్స్ ఉంది. ఇప్పుడు ఈ 2 అవతలకి తీసుకెళ్ళామనుకో ఏమవుతుంది? 180 అవుతుంది. ఆ 11 అవతలకి తీసుకెళ్తే 11 అవుతుంది. ఇక్కడ m ఉంటుంది. ఇక కనుక్కోండి. 180/11 180/11 అంటే ఎంత? 11 ఒకట్లు 11 ఒకట్లు పక్కన ఎంత ఉంటుంది? 11 పోతే 77 ఉంటుంది, పక్కన 0 70 ఉంటుంది. అంటే 11 6లు 66. ఓకేనా, అంటే ఇక్కడ 6 వస్తుంది. ఇంకా రిమైనింగ్ ఎంత మిగులుతుంది? 4 మిగులుతుంది. అంటే 16 4/11 మిగులుతుంది. 16 4/11. 16 4/11 ఎక్కడుందో చూడండి. 3 మరియు 4 3 మరియు 4 గంటల మధ్య అన్నారు కాబట్టి 3 గంటల ఇక్కడ 16 4/11 అంటే ఆప్షన్ బి 3 16 4/11 ఆర్ 3 hours 16 4/11 మినిట్స్ అనమాట. ఓకేనా, ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్. ఇది కనుక్కుంటే మనకి ఈ వాల్యూని 3 to 4 మిడిల్ అన్నారు కాబట్టి ఈ వాల్యూ ఆన్సర్ అవుతుంది. మీకు ఏంటంటే యాంగిల్ ఇచ్చారు ఇక్కడ, కొన్నిసార్లు యాంగిల్ కనుక్కోమంటారు. బిఫోర్ చూసినటువంటి మోడల్లో యాంగిల్ కనుక్కోమన్నారు. కొన్నిసార్లు ఏంటంటే మనకి మినిట్స్ ఇచ్చి, ఓకేనా, మినిట్స్ ఇచ్చి యాంగిల్ ఇచ్చి అవర్స్, ఈ అవర్స్ కనుక్కోమంటారు. ఇలా ఇచ్చినా కానీ ఇదే ఫార్ములా. ఓకేనా, కన్ఫ్యూజ్ కావద్దు, ఇదే ఫార్ములా మీరు గుర్తుపెట్టుకోండి. ఈ క్వశ్చన్ చూడండి, ఇది ఒక మోడల్ అండి. ఒక గడియారం ప్రతి గంటకు 5 నిమిషాలు వేగంగా నడుస్తుందంట. ఆదివారం ఉదయం 8 గంటలకు దీన్ని సరిచేస్తే సోమవారం సాయంత్రం 6 గంటలకు ఆ గడియారం ఎంత సమయం చూపిస్తుంది? సోమవారం సాయంత్రం 6 గంటలకు ఆ గడియారం ఎంత సమయం చూపిస్తుంది? ఏ క్లాక్ గెయిన్స్ 5 minutes every hour if it is set right at 8 AM on Sunday. What time will it show at 6 PM on Monday? ఓకేనా, సోమవారం సాయంత్రం 6 గంటలకి ఆ గడియారం ఎంత సమయం చూపిస్తుంది అది కనుక్కోవాలి. ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఇక్కడ గమనిస్తే మొదట మొత్తం గడిచిన గంటల్ని లెక్కించుకోవడం చాలా ఇంపార్టెంట్. ఓకేనా, మనకి ఆదివారం ఉదయం 8 గంటలు ఇక్కడ ఇచ్చారు చూడండి. ఆదివారం ఉదయం 8 గంటలు దీన్ని సర్చ్ చేస్తే సోమవారం సాయంత్రం 6 గంటలకు ఆ గడియారం ఎంత సమయం చూపిస్తుంది? 8 గంటలకు అంటే మనకి ఆదివారం ఉదయం 8 గంటల నుంచి సోమవారం 8 గంటల వరకు, అంటే మార్నింగ్ ఆదివారం మార్నింగ్ నుంచి సోమవారం మార్నింగ్ 8 o'clock వరకు మొత్తం ఎంత? 24 hours. ఎంత? 24 hours. అయితే సోమవారం ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం ఇక్కడ 6 గంటలు అన్నారు కాబట్టి 6 గంటల వరకు ఎంత? 10 గంటలు.
ఆ 24 గంటలు ఈ యొక్క 10 అవర్స్ మొత్తం ఎంత 34 అవర్స్ అంతే కదా 34 అవర్స్ అవుతుంది ఓకేనా. ఇప్పుడు గడియారంలో మనం చూస్తే గంటకు 5 నిమిషాలు వేగంగా నడుస్తుందని చెప్పారు. గంటకి 5 నిమిషాలు వేగంగా నడుస్తుందంటే మొత్తం ఇక్కడ ఎన్ని గంటలు ఉన్నాయి 34 గంటలు ఉన్నాయి. అంటే 34 ఇంటూ 5 వేసుకుంటే 3 5లు 15 5 4లు ఎంత 20 అంటే 170 170 నిమిషాలు 170 నిమిషాలు ముందుకైతే వెళ్తుంది. ఎంత 34 గంటల్లో 170 నిమిషాలు అంటే వాటిని మనం అవర్స్లోకి మార్చుకుంటే ఎంత అవుతుంది 2 hours 50 minutes అనేది అవుతుంది. 2 hours అంటే 120 రిమైనింగ్ 50 ఉంటుంది కాబట్టి 50 minutes 2 hours 50 minutes అనేది ఉంటుంది. మనకి ఈ 2 hours 50 minutesని మనకి కలపాలి. దేనికి సోమవారం సాయంత్రం 6 గంటలకు ఆ గడియారం ఎంత సమయం చూపిస్తుందంటే 6 గంటలకి 2 hours 50 minutes కలిపితే 6 + 1 2 8 8:50 ఓకేనా. ఎంత 8:50 చూపిస్తుంది. ఎంత సమయం 8:50 ఆప్షన్ ఏ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి 7 మరియు 8 గంటల మధ్య ఏ సమయంలో 2 ముళ్ళులు ఒకదానినొకటి వ్యతిరేక దిశలో ఓకేనా ఉంటాయి అంటే సరళ రేఖలో వ్యతిరేక దిశలో ఉంటాయి. ఎట్ వాట్ టైమ్ బిట్వీన్ 7 and 8 o'clock విల్ ది హ్యాండ్స్ ఆఫ్ ఏ క్లాక్ బీ ఇన్ ఏ స్ట్రైట్ లైన్ బట్ ఆపోజిట్ ఇన్ డైరెక్షన్ ఓకేనా. మనకి క్వశ్చన్ని తిప్పించి అడుగుతారు కానీ చివరికి మనం కనుక్కునేది ఇక్కడ మనకి ఏదైతే థీటా ఫార్ములా ఉందో అంటే యాంగిల్ ఫార్ములా = 30 hours - 11/2 minutes. ఎందుకు ఇన్నిసార్లు రాస్తున్నా అంటే మీకు గుర్తుండాలని రాస్తున్నాను ఓకేనా. చాలా ఇంపార్టెంట్ దీని మీదే ఎక్కువగా క్వశ్చన్స్ అనేది వస్తున్నాయి. ఇక్కడ మనకు కూడా మినిట్సే కనుక్కుంటాం. థీటా యాంగిల్ మనకి తెలియాలి. ఇక్కడ ఎట్లా ఒకదానికొకటి వ్యతిరేక దిశలో అంటే ఇక్కడ క్లాక్ తీసుకోండి మొత్తం మీరు ఒక ఇమాజినేషన్ చేసుకోవడమే. క్లాక్ని తీసుకుంటే ఇక్కడ ఓకేనా ఇదొక ముళ్ళు తర్వాత దీనికి ఆపోజిట్ ముళ్ళు అంటే ఎక్కడ ఉంటుంది ఇక్కడ ఉంటుంది ఓకేనా. ఆపోజిట్ అన్నారంటే ఈ మొత్తం యాంగిల్ అంతా ఓవరాల్గా 360 degrees అయితే ఇంతవరకు యాంగిల్ ఎంత అవుతుంది 180 degrees అవుతుంది. అంటే యాంగిల్ ఈజ్ 180 degrees. సో మనకి యాంగిల్ వచ్చింది 180 degrees. ఇక నెక్స్ట్ రిమైనింగ్ అవర్స్ 7 and 8 hours అన్నారు కాబట్టి 7ని తీసుకోవాలి. 30 × 7 3 7 21 అంటే 210 - 11/2 minutes. ఇక కనుక్కోండి. ఈ 11/2 minutesని అవతల తీసుకెళ్తాం. 11/2 minutes = 210 - 180. 210 - 180 అంటే ఎంత 30 అంతే కదా 30. ఇప్పుడు ఈ 2 ఉంది కదా ఈ 2 అవతల తీసుకెళ్తే 30 × 2 ఎంత 30 × 2 60 అవుతుంది. 60 ఈ 11 కూడా అవతల తీసుకెళ్తే 60/11 అవుతుంది. అంటే m = 60/11 అవుతుంది. ఎంత 60/11. ఈ 60/11 ఉంది కదా దీన్ని క్యాలిక్యులేట్ చేయండి. క్యాలిక్యులేట్ చేస్తే ఏమొస్తుంది మనకి 11 5లు ఎంత 55 రిమైనింగ్ ఎంత మిగులుతుంది 5/11 మిగులుతుంది. అంటే 7 5 5/11 7 5 5/11 ఆప్షన్ ఏ కరెక్ట్ ఆన్సర్. 7 5 5/11 ఓకేనా. ఈ విధంగా చేయాలి. ఇందాక మనం ఆపోజిట్ డైరెక్షన్స్ అన్నాం ఓకేనా. ఇక్కడ క్వశ్చన్ చూడండి 5 మరియు 6 గంటల మధ్య 2 ముళ్ళు మొదటిసారిగా ఎప్పుడు లంబకోణాన్ని ఏర్పరుస్తాయి. మీకు ఇక్కడ 90 degrees అని ఇచ్చాను కానీ 90 degrees ఇవ్వకుండా లంబకోణం ఓకేనా అని చెప్పేసి ఎగ్జామ్లో ఇస్తారు. రైట్ యాంగిల్ అని చెప్పేసి ఇవ్వచ్చు. కాబట్టి రైట్ యాంగిల్ అంటే ఏంటి 90 degrees ఇది మీకు తెలియాలి. యాంగిల్ తెలుసు ఓకేనా అవర్స్ తెలుసు. ఇక ఆ ఫార్ములా యాంగిల్ ఫార్ములా వేసి మీరు కనుక్కోవడమే. దీన్ని మీరు చేయండి ఓకేనా మీకు ప్రాక్టీస్ అవుతుంది మీరు చేయండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఈ క్వశ్చన్స్ కూడా ఎగ్జామ్లో వస్తాయి. ఒక గడియారంలో సమయం 9 గంటల 15 నిమిషాలు అయితే దాని నీటి ప్రతిబింబం అంటే వాటర్ ఇమేజ్ నీటి ప్రతిబింబంలో సమయం ఎంత చూపిస్తుంది. ఇక్కడ మిర్రర్ కాదండి అడిగింది వాటర్ ఇమేజ్ కనుక్కోమన్నారు ఓకేనా. మనకి 9:15 నిమిషాలు ఇచ్చారు. వాటర్ ఇమేజ్ కనుక్కోవాలి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి ఇక్కడ 9 గంటల 15 నిమిషాలు అంటే 30 నిమిషాల కంటే తక్కువ ఉంది. 15 నిమిషాలు అంటే 30 కంటే తక్కువే కదా. 30 నిమిషాల కంటే తక్కువ ఉంటే దాన్ని దేంతో మైనస్ చేయాలి అంటే ఎంత 18
30. 18, 30లోంచి 9, 15 తీసేయాలి. 18, 30 15 నిమిషాలు ఉంది కాబట్టి 30 నిమిషాల కంటే తక్కువ ఉంటే దీంతో 9, 15 నిమిషాలని తీసివేయాలి. ఓకేనా. ఫస్ట్ ఇచ్చేసిన తర్వాత 30 నిమిషాల కంటే ఎక్కువ ఉంటే ఏం చేయాలో కూడా చెప్తాను. ఇక్కడ చూడండి, 0లోంచి 5 పోదు, పక్క నుంచి 1 తెచ్చుకుంటే 10లోంచి 5 పోతే 5, 2లోంచి 1 పోతే ఇక్కడ 2 ఉంటుంది, 2లోంచి 1 పోతే 1. నెక్స్ట్ 18లోంచి 9 పోతే 9. మనకి 9 గంటల 15 నిమిషాలు. ఆన్సర్ కూడా 9 గంటల 15 నిమిషాలు. ఆప్షన్ ఏనే కరెక్ట్ ఆన్సర్. ఇప్పుడు ఏంటి, 15 నిమిషాలు ఉంది కాబట్టి 30 నిమిషాల కంటే తక్కువ ఉంది కాబట్టి ఇలా వాటర్ ఇమేజ్ కండి, గుర్తుపెట్టుకోండి వాటర్ ఇమేజ్. అదే వాటర్ ఇమేజ్లో ఫర్ ఎగ్జాంపుల్ 9:45 అని అట్లా ఇచ్చారనుకోండి, అప్పుడు 30 కంటే ఎక్కువ ఉంది. అప్పుడు మనం ఏం చేయాలి అంటే గుర్తుపెట్టుకోండి, 30 నిమిషాల కంటే ఎక్కువ ఉంటే దాన్ని 17:90తో మైనస్ చేయాలి. 17:90తో. ఇవి చాలా సింపుల్గా, అంటే ఈ 2 పాయింట్లు గుర్తుంచుకుంటే మీరు వాటర్ ఇమేజ్ని ఏ విధంగా 30 మినిట్స్ కంటే ఎక్కువ ఇచ్చినా 30 మినిట్స్ కంటే తక్కువ ఇచ్చినా కానీ ఈజీగా చేయొచ్చు. 30 మినిట్స్ కంటే ఎక్కువైతే 17:90 నుంచి మైనస్ చేయాలి, తక్కువ ఉంటేనేమో 18:30 నుంచి మైనస్ చేయాలి. ఈ పాయింట్స్ మీరు గుర్తుపెట్టుకోవాలి. అదే మిర్రర్ ఇమేజ్ అయితే 11:60 నిమిషాల్లోంచి తీసేయాలి. ఈ 3 పాయింట్లు మీరు కంపల్సరీగా గుర్తుంచుకోండి, ఎగ్జామ్కు చాలా ఉపయోగపడతాయి. ఇది కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. బాగా అంటే హై లెవెల్, అంటే కొంచెం హార్డ్గా పేపర్ ఇవ్వాలి అంటే ఇలాంటి క్వశ్చన్స్ ఇస్తారు. ఇది కూడా ఈజీగా చేయొచ్చు. ఒక విద్యార్థి ఉదయం 8 మరియు 9 గంటల మధ్య స్కూలుకు వెళ్ళి సాయంత్రం 5 మరియు 6 గంటల మధ్య ఇంటికి వచ్చేసరికి గడియారంలోని ముళ్ళులు ఒకదాని స్థానంలో ఒకటి మారాయి. అతను స్కూలుకు వెళ్ళిన ఖచ్చితమైన సమయం ఎంత? స్కూలుకు వెళ్ళినటువంటి ఖచ్చితమైన సమయం ఎంత అని అడిగారు. దీన్ని కనుక్కోవడానికి గుర్తుపెట్టుకోండి, వీటిలో మనకి ఒక ఫార్ములా ఉంటుంది. ఆ ఫార్ములా ఒక్కటి మీరు గుర్తుంచుకోగలిగితే ఈ మోడల్ని ఈజీగా చేయొచ్చు. ఓకేనా. అది ఫార్ములా లాగా కాకుండా మీరు నార్మల్గా ఆ వాల్యూస్ గుర్తుపెట్టుకోగలిగితే ఈజీగా చేయొచ్చు. ఓకేనా. ఇక్కడ మీకు స్టార్టింగ్ బయలుదేరిన ప్రారంభ అవర్స్ H1 అనుకోండి, లేకుంటే A1 అన్న అనుకోండి, ఏదో ఒకటి H1 అనుకోండి, అవర్స్ కాబట్టి H1 అనుకోండి. ఎంత ప్రారంభంలో 8 అవర్స్. ఓకేనా. అదేవిధంగా తిరిగి వచ్చి ముగింపు అవర్ ఏదైతే ఉందో, ఓకేనా, తిరిగి వచ్చినప్పుడు ముగింపు గంట యొక్క తర్వాత గంట అని అర్థం. అంటే తిరిగి వచ్చినప్పుడు ముగింపు గంటని H2 అనుకోండి. అదెంత అంటే 6 అవర్స్, అంతే కదా, 6 అవర్స్. ఎందుకంటే అతను ఏంటంటే 5, 6 ఈ 2 అవర్స్ 5 మరియు 6 గంటల మధ్య తిరిగి వచ్చాడు కాబట్టి, ఓకేనా, ముళ్ళు 6 వైపు వెళ్తుంది కాబట్టి H2 ఈజ్ 6 అనమాట. ఇప్పుడు మనకి దీనికి ఒక ఫార్ములా ఉందని చెప్పాను కదా, అదేంటంటే 60/13 H2. ఇది ఒక్కటి గుర్తుంటే ఇక చేసేయచ్చు. 16/13 H2 ఎంత 6. దీన్ని క్యాలిక్యులేట్ చేయాలి. 6 ఎంత 36, పక్కన ఒక 0/13. ఇప్పుడు దీన్ని మనకి భాగహారం చేస్తాం కదా, అలా చేసి కోఎఫిషియంటు, రిమైండరు, డివైజరు ఇవన్నీ కనుక్కుంటే వాటిని మనం ఫామ్ చేయగలిగితే ఈ ఆన్సర్ అనేది చేయగలుగుతాం. 13 ఇక్కడ రాస్తున్నాను, 360. 13 2 ఎంత 26, పక్కన 0 లేదు, ఓకే, 0 0 తర్వాత 1 100 ఉంది. 13 × 100 ఎంత రావాలి? 13 × ఎంత చేస్తే 100 వస్తుంది మనకి? 13 × 7 చేయండి. 13 × 7 చేస్తే మనకి ఎంత వస్తుంది? 91 వస్తుంది. ఓకేనా, 91. ఇప్పుడు 100లోంచి 91 తీసేస్తే ఎంత ఉంటుంది? 9 ఉంటుంది. ఇక 13 × 1 చేసినా కానీ 13 వస్తుంది కానీ 9 రాదు. అంటే మనకి ఇక్కడ 27 వచ్చింది. ఈ 27 ఏంటి అంటే కోఎఫిషియంట్. ఈ 9 ఏంటి మనకి శేషం, రిమైండర్ అనేది 9. ఈ 13 ఏంటి అంటే డివైజర్, ఓకేనా, భాజకం. అదేవిధంగా భాగఫలం 27, శేషం వచ్చేసరికి 9. ఇప్పుడు దాన్ని రాయండి. కోఎఫిషియంట్ రిమైండర్ బై డివైడర్ ఈజ్ ఈక్వల్ టు కోఎఫిషియంట్ ఎంత 27. ఇటు రాస్తున్నాను చూడండి, 27. రిమైండర్ ఎంత 9 డివైడెడ్ బై డివైజర్ ఎంత, ఇక్కడ చూస్తే డివైజర్ ఎంత 13.
కాబట్టి ఆ 13 ఇక్కడ రాసుకున్నాను. సో 27 9/13, 27 9/13, 27 9/13. ఇక్కడ చూస్తే ఆప్షన్ ఏలో 25 5/13 ఇది రాంగ్ ఆన్సర్, ఇవి అన్నీ రాంగ్ ఆన్సర్లు. ఆప్షన్ ఏనే కరెక్ట్ ఆన్సర్. 8 9 గంటల మధ్య కాబట్టి ఇక్కడ చూస్తే 8 27 9/13 ఆప్షన్ ఏ కరెక్ట్ ఆన్సర్. ఈ 8 9 గంటల మధ్య అని ఎందుకు తీసుకున్నాము, ఇక్కడ 8 27 9/13 ఎందుకంటే మనకి ఇక్కడ క్వశ్చన్లో అడిగింది ఏంటి, అతను స్కూలుకు వెళ్ళిన ఖచ్చితమైన సమయం అడిగారు, వెళ్ళినప్పుడుది, తిరిగి వచ్చేటప్పుడు సంబంధించింది కాదు. కాబట్టి ఆప్షన్ ఏ కరెక్ట్ ఆన్సర్. ఈ క్వశ్చన్ చూడండి, కొంచెం లాజిక్గా ఉంటుంది, స్పీడ్గా. చాలామంది ఈ క్వశ్చన్లో మిస్టేక్ చేస్తారు, కానీ మీరు జాగ్రత్తగా చూడండి, మీరు మిస్టేక్ చేయొద్దు. ఒకవేళ ఎగ్జామ్లో ఈ మోడల్ వస్తే మీరు మిస్టేక్ చేయకూడదు. ఒక గడియారం 5 గంటలు కొట్టడానికి 12 సెకండ్ల సమయం తీసుకుంటే అది 12 గంటలు కొట్టడానికి ఎంత సమయం తీసుకుంటుంది? అందరు చేసే మిస్టేక్ చెప్తాను చూడండి. ఇదేముంది ఈజీ అని చెప్పేసి 5 గంటలు అంటే 5 గంటలు కొట్టడానికి 12 సెకండ్లు అయితే 10 గంటలు అంటే ఎంత అని చెప్పేసి క్రాస్ మల్టిప్లికేషన్ చేసి 12 × 10/5 వేసి 5 1 5 2 12 2 అంతా 24 అని చెప్పేసి టక్కన 24 ఆన్సర్ చేసి వెళ్ళిపోతారు. అక్కడ 24 ఆప్షన్ కూడా ఉంటుంది, కానీ ఇది రాంగ్ ఆన్సర్. ఓకేనా? దీన్ని ఎలా చేయాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి, ఇక్కడ మీరు గమనిస్తే 5 గంటలు కొట్టినప్పుడు మనకి, మీరు జాగ్రత్తగా మీకు ఒక పాయింట్ చెప్తాను చూడండి. గడియారం మనకి ఎప్పుడైనా కానీ గంటలు కొట్టేటప్పుడు మనం లెక్కించాల్సింది ఏంటంటే గంటల సంఖ్య ఏదైతే ఉందో అది మాత్రం లెక్కించకూడదు. ఇక్కడ 5 గంటలు అన్నారు కాబట్టి ఆ 5 గంటల్ని మనం లెక్కించకూడదు. ఓకేనా? వాటి మధ్య ఉండే సమయ వ్యవధి ఏదైతే ఉంటుందో, అంటే ఇంటర్వల్స్ ఏవైతే ఉంటాయో వాటిని లెక్కించాలి. మనకు చూడండి 1 2 3 4 5 5 గంటలు, వీటి మధ్య ఇంటర్వల్స్ ఇక్కడ 1 2 3 4 ఎన్ని ఉన్నాయి? 4 ఇంటర్వల్స్. కాబట్టి మనకి 5 - 1 ఎంత? 4 ఉన్నాయి. ఈ 4 అనేది 12 సెకండ్స్కి సమానం. అప్పుడు అది 10 గంటలు కొట్టడానికి ఎంత సమయం అంటే 10 అంటే ఎన్ని వస్తుంది? 10 - 1 9 ఉంటాయి. అప్పుడు 4 = 12 అయితే 9 అయితే ఎంత? ఇది క్రాస్ మల్టిప్లికేషన్ చేయాలి. 12 × 9 / 4 4 1 4 3 3 9 ఎంత? 27. ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్. ఇలాగ చెయ్యాలి, కన్ఫ్యూజ్ కావకూడదు. ఈ మోడల్స్ అనేవి ఎగ్జామ్లో వస్తున్నాయి, అసలు మిస్ చేయొద్దు. 1-2 సార్లు ప్రాక్టీస్ చేయండి. ఓకేనా? ఇంకా నెక్స్ట్ మీకు ఎక్కువగా ఏ టాపిక్స్ రిపీట్ అవుతున్నాయో వాటిని కూడా అందించడానికి ప్రయత్నం చేస్తాను. మీకు ఆల్రెడీ ఎగ్జామ్లో ఏ మోడల్స్ వస్తున్నాయో అక్కడ కూడా మీకు ప్రాక్టీస్ అవుతుందని చెప్పేసి ఆ మోడల్స్ని ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఇంకా మీకు జీకేకి సంబంధించి చెప్పాను కదా, అవి కూడా మీకు అప్లోడ్ చేస్తాను. ఇంకా ఈ వీడియోని లైక్ చేయనట్లయితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. చాలామంది లైక్ చేసి సపోర్ట్ చేస్తున్నారు. సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ అండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఇంకా చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. థ్యాంక్స్ ఫర్